భీమవరం నియోజకవర్గం అభివృద్ధికి చిరునామా నిరంతర ప్రజాసేవ చేసే వ్యక్తి మా గ్రంథి శ్రీనివాస్ అన్నేరని ఇందిరమ్మ కాలనీ వాసులు అన్నారు. ఈ సందర్భంగా చింతాడు నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో దీనాతిదీనంగా ఉన్న తాడేరు వంతెన తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న అంజిబాబు నూతన వంతెన నిర్మాణం చేయలేకపోయాడని, కాలనీ వాసులందరం వెళ్లి ఎన్నోసార్లు ఆనాటి ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులకు వినతి పత్రాలు ఇచ్చి విసిగిపోయామని అన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నూతన వంతెన నిర్మాణం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అతి తక్కువ సమయంలో కోట్ల రూపాయలు వెచ్చించి నూతన వంతెన నిర్మాణం పూర్తి చేసిన ఘనత గ్రంథి శ్రీనివాస్దేనని సగర్వంగా తెలుపుతున్నామని, తిరిగి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో మహిళలంతా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా ఇంద్రమ్మ కాలనీ అండి ఇది. కానీ ఆ బ్రిడ్జ్ చాలా 10 సంవత్సరాల నుంచి డెవలప్ చేయలేకపోయారు. దాన్ని సౌకర్యంగా చూడలేదు. అటు వెళ్ళాలంటే నర్సాపురం, మచ్చిపూర్ నుంచి రావాలంటే ఇబ్బంది అయ్యేది. వెళ్ళే లారీలు వెనక్కి వచ్చేసి వేరే మార్గంగా ఇబ్బంది పడి వెళ్ళి తప్ప ఈ లైన్కి వెళ్ళలేకపోయినాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను చేయించమని మేమందరం పోరాటం చేసాం. మమ్మల్ని అశ్రద్ధ చేశారు, నిర్లక్ష్యంగా ఆపేశారు. ఇప్పుడు ఈ గంధిసీన్ గారి దృష్టిలోకి వెళ్ళాక మాకు అన్నీ మంచిగా డెవలప్ చేశారు. ఆ బ్రిడ్జి వేయడం వల్ల ఇటు మచ్చిపూర్ నరసాపురం వెళ్ళే బస్సు వెళ్తుంది, ఆటోలు వెళ్తున్నాయి, లారీలు వెళ్తున్నాయి. ఏకదినంగా ట్రాఫిక్ ఎక్కువగా తిరుగుతుంది. ఇదంతా పుణ్యం మన ఎమ్మెల్యే గారు గంధిసీన్ గారి వల్ల. ఈ జగన్ గారి దృష్టిలో పెట్టారు మా గంధిసీన్ గారు. దానివల్ల మాకు సౌకర్యం చేయించి పెట్టారు. జై జగన్, జై జై జగన్ వల్ల మా లేడీస్ అందరూ ఒక మాట మీద ఉండి మన ఎమ్మెల్యే గారే మళ్ళీ మనకు రావాలి, మనం చెప్పిన మాటలని మనకు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయన అండదండల్లోనే మనం ఉండాలని ఒక మాటగా, ఒక విధానంగా ఫ్యాన్ గుర్తుని గెలిపించుకోవాలి. మళ్ళీ ఈ సంవత్సరాలన్నీ మనం అడిగి పొందుకోవాలని మేము ముందుకు వచ్చాం. మేము మా లేడీస్ అందరూ కలిసి ఎమ్మెల్యే గారిని మేము నిలబెట్టుకుంటున్నాం. మేము ఒకే మాట మీద ఉంటాం, ఒకే విధంగా చేస్తాం. జై జగన్, జై జై జగన్ వచ్చి మాకు ఒక కృషి నిలబెట్టారు. మా గంధిసీన్ గారికి మా ఆడవాళ్ళందరి తరఫున మా ధన్యవాదాలు. గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే రాబోయే ఆయనే ఎమ్మెల్యే, ఆయన్నే గెలిపించుకుంటున్నాం.